వావ్, నీ టాలెంట్ బాగా చూపించావు పిన్ని. ముగ్గు అదిరిపోయింది, చాలా బాగా వేశావు. ఏదో అలా ముందు కొంచెం తడబడ్డాను, కానీ తర్వాత ఎందుకు రాదా అని గట్టిగా చూశాను. దెబ్బకి ఇదిగా వచ్చేసింది. ఓహో, సూపర్. థ్యాంక్ యూ. రండి రండి. పర్లేదే, ముగ్గు బాగానే వేసావు. అవునండి, ఇతనెవరు? అదే పద్మక కోసం ఆయుర్వేద వైద్యుడిని తీసుకురమ్మని ఆద్య చెప్పింది. ఓ అవును. భూత వైద్యుడిలా ఉన్నాడు వీడు, ఆయుర్వేద వైద్యుడేంటి? ఆద్యా, ఎందుకమ్మా ఇవన్నీ? 4 రోజులుంటే తగ్గిపోతుంది కదా. మీరు ఈ వయసులోనే మంచాన పడ్డం నేను చూడలేకపోతున్నాను అత్తయ్య. అందుకే మీకోసమే పిలిపించాను. నేను మనశ్శాంతిగా ఉండడం కూడా నువ్వు చూడలేకపోతున్నావని నాకు తెలిసే. చెప్తా. మీరేమైనా అనుకోండి, నాకు మీ శ్రేయస్సు, మీ ఆయుషే ముఖ్యం అత్తయ్య. నేను అనుకున్నది వినపడిందా ఏంటి దీనికి? ఇలా చెప్తుందేంటి కౌంటరు? ఇది కూడా వినపడింది. చెప్పండమ్మా, ఏంటి సమస్య? అది మా అత్తయ్య గారు కాలు జారారు. ఆ ఈ వయసులోనా? కాలు జారడం అంటే అది కాదు, ఇది నాకు తెలియకుండా నువ్వు. చిచ్చి, మీ నోరు వేయండి. ఆద్యా, సరిగ్గా చెప్పు. అది కాలు జారి కింద పడిపోయింది డాక్టర్ గారు. కాలుకి నడుముకి దెబ్బ తగిలింది. అత్తే అలా చెప్పాలి, ఏదైనా క్లారిటీ ఉండాలి. కొంచెం ఉంటే గుండె అయిపోతుంది తెలుసా. ముసలి గుండె కదా, అలాగే ఉంటుందిలేండి. పబ్లిక్ లో నా పర్సనల్ జోలికి రాకు, నేనేం చేస్తానో నాకే తెలియదు. ఉండు బావా. డాక్టర్ గారు, ముందు మా అక్కకి మంచి వైద్యం చేయండి. ఏమ్మా, ఎప్పటి నుంచి నొప్పుంది? పడినప్పటి నుండి ఉందండి. అలాగేనమ్మా, కాస్త మంచి మందు ఉంటే ఇవ్వండి. అలాగేనమ్మా, మంచి వైద్యమే చేస్తాను. కొరడాతోనా? అవునమ్మా,